ఈ పౌర్ణమికి వైశాఖ మాసంలో ఈ యొక్క పౌర్ణమికి మొన్న మే 2వ తారీఖు గురువు మారిండు కనుక కర్కాటక రాశి వారు, అదేవిధంగా మేష రాశి వారు, మిథున రాశి వారు, ఇంకా చూసుకున్నట్టయితే వృషభ రాశి వారు కూడా ఆల్సో, ఇంకా వృశ్చికము, మకరం, కన్య. మీరు వైశాఖ పౌర్ణమి నుండి ఈ రాశిలో వారికి అద్భుతం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే గురువు మార్పు జరిగిన తర్వాత పౌర్ణమి నుండి ఒక 2-3 రోజుల తర్వాత నుండి మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరికైనా మేము పూజ చేసినా లేదా ఒక జపం చేసినా లేదా పలానా వద్దకు వెళ్ళాలి అనుకుంటే పౌర్ణమి తర్వాత వెళ్ళండి అంటాం. విన్నారా? కనుక మనం చెప్పినటువంటి యొక్క రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మీ యొక్క సరౌండింగ్లో ఉండేటువంటి మహాలక్ష్మి సాత్విక రూపాలు, దుర్గా అమ్మవారు వేరు, ఇట్లా కొందరు అమ్మవారి అవతారాలు వేరుంటవి. ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారు కానీ, సరస్వతి కానీ, పార్వతి అమ్మవారు కానీ, ఈ అమ్మవార్లు ఉన్నట్టయితే అమ్మవార్లకు అభిషేకం తప్పకుండా జరుగుతుంది. ఆ జరిగేటువంటి సందర్భంలో చక్కగా పాలతో మీరే తీసుకురండి, పాలు అక్కడ బ్రాహ్మణులకు సమర్పించండి, తోచిన దక్షిణ వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. విన్నారా? ఎందుకంటే వారికి అదే జీవనం, వేరేది లేదు కనుక తప్పకుండా వారిని మనం కాపాడుకోవాలి. ₹1 దగ్గర ₹2 ఇచ్చేనా పరే చక్కగా కూడా ఆ యొక్క పనిని చేసుకొని వారి సంతోషమే మనకు శ్రీరామ ఖచ్చితంగా కూడా అనుకొని వారు ఏదో అడుగుతారు, అడిగిన దానికి ఒక 100 ఎక్కువనే ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేయాలి. విన్నారా? బ్రాహ్మణుడు అంటేనే గురువు కనుక వారిని ఎప్పటికప్పుడు మనం ఎంత సర్ప్రైజ్ చేస్తామో మన జీవితంలో కూడా అంతే సర్ప్రైజ్ అయ్యేటువంటి అవకాశాలు మనకు వస్తాయి. ఇది మాత్రం 100% నేను చెప్తాను, నా అనుభవంతో నేను చెప్తాను. విన్నారా? కనుక ఈ పౌర్ణమికి అమ్మవారికి అభిషేకం చేసుకొని కుదిరితే వస్త్రాలు మీ శక్తి కొలది సమర్పించుకొని ముందుగా వస్త్రాలు సమర్పించి ఆ యొక్క అభిషేకానికి ఎంతో కొంత డొనేట్ చేసేసేయండి బ్రాహ్మణులకే. ఏదో దేవాలయం కౌంటర్లో కడతా అనేది కాదు, కేవలం బ్రాహ్మణులతో మాట్లాడండి, వారికి కట్టేసేయండి. వారు అభిషేకం చేస్తారు. ఉదయం 5 గంటలకు, 4:30కో, 6:00కో సమయం చెప్తారు. ఆ సమయానికి వెళ్ళిపోండి, కూర్చోండి, శ్రీమాత్రే నమః అనుకుంటూ అభిషేకం చూస్తూ ఉండండి. ఆ వెళ్ళే అటువంటి సందర్భంలో చక్కగా 3 లీటర్ల పాలు తీసుకొని వెళ్ళండి. పంచామృతాలు మొత్తం పోయాలని రూల్ ఏం లేదు. 3 లీటర్ల పాలు తీసుకువెళ్ళండి. చక్కగా 3 లీటర్ల పాలతో అమ్మవారిని అభిషేకింపజేసిన తర్వాత చక్కగా వారు వస్త్రాలు కడతారు, మీరు తెచ్చిన వస్త్రాలు కట్టిన తర్వాత ఒడిబియ్యం పోయండి అమ్మవారికి. మనస్సు పూర్తిగా నాకు ఈ పని కావాలి. కొందరు పని అయిన తర్వాత ఒడిబియ్యం పోస్తాను మొక్కుకుంటారు, అట్లా ఉండదు. ఈ పని కావాలని చెప్పి మీరు మనస్సు పూర్తిగా నమ్మకంగా అమ్మవారికి ఒడిబియ్యం పోయండి. చక్కగా పూలమాలను సమర్పించండి, అష్టోత్తరం చెప్పుకోండి. ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్తారు. చక్కగా కూడా అమ్మవారి యొక్క హారతి తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి, ప్రసాదం తీసుకొని. కుదిరితే ఆ రోజు దద్దోజనము అందులో మిరియాలు వేసి చక్కగా కూడా ప్రసాదాన్ని మీరే చేసుకొని వెళ్ళండి ఇంటికి. వెళ్ళిన తర్వాత ఇంట్లో చేసుకొని దేవాలయానికి వెళ్ళండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క ప్రసాదము అమ్మవారికి నివేదన చేసి, మీరు తీసుకువెళ్ళినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ మీరే దుప్పలలో పెట్టి డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అందులో మినిమం ఒక 10-15 మంది అయినా కూడా అమ్మయ్య అనుకుంటారు. చక్కగా పెరగన్నం తిన్న తర్వాత ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుంది తప్పకుండా వారు దీవిస్తారు. ఆ దీవెనలు మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మరలో ఇంకా విషయం ఏంటంటే మీ ఇంట్లో దేవతార్చన మూర్తులు ఏవైతే ఉన్నాయో ఇంట్లో పూజా మందిరంలో చక్కగా కూడా క్లీన్ చేసుకొని మీకు కుడివైపులా ఒక పాత్రలో పసుపుని తీసుకోండి, మరొక పాత్రలో కుంకుమని పెట్టుకోండి. పసుపు కుంకుమ చక్కగా కూడా పెట్టుకొని హాయిగా ఎరుపు రంగు పుష్పాలు కుంకుమ దగ్గర, కుదిరితే చామంతి పుష్పాలు పసుపు దగ్గర పెట్టేసుకొని అమ్మవారి ఫోటో మధ్యలో ఉంటుంది. చక్కగా కూడా అమ్మవారి యొక్క 108 నామాలు చెప్పుకోండి. కుదిరితే లలితా సహస్రనామాలు కానీ లేదా ఎట్లా వీలైతే అట్లా చదువుకోండి. లేదా ఓం ధం ధనధాయై నమః,
ఓం ధం ధనదాయే నమః, ఓం ధం ధనదాయే నమః, ఓం ధం ధనదాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఓకే. చదివిన తర్వాత కొబ్బరికాయ ఏదో నైవేద్యం పెట్టేసి చక్కగా కూడా ఈ యొక్క పసుపును కుంకుమను చక్కగా కూడా ఒక ప్యాకెట్స్ రూపకంగా కట్టేసి మీకు తోచిన వారికి ప్రసాదంగా ఇచ్చేసేయండి. అమ్మవారి పసుపు కుంకుమ అంతే. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఓకే. అదొకటి. అమ్మవారి అభిషేకం చేసుకున్నట్టయితే ఎంతో కొంత పాపాల నుండి, అంటే మీరేం పాపాత్మని చెప్పడం లేదు కానీ మనం చేసినటువంటి వాటికి పాప విముక్తి కలిగిస్తే అమ్మవారు మంచి రిజల్ట్ మనకిస్తుంది. ఓకే. ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ్.